వందే మాతరం ఉద్యమం అణిచివేత. ఒక మృగరాజు అడవిలోంచి బయటికి వచ్చి జనారణ్యంలో పిల్లుల్లా పడి ఉన్న సామాన్యులను పులుల్లా తయారు చేస్తుంటే వేటగాడు చూస్తూ ఊరుకుంటాడా? ఎందుకంటే బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన తర్వాతనే రాజమండ్రి కళాశాల ఘటన కానీ, కాకినాడ కొంపెల్ల కృష్ణారావు సంఘటన కానీ జరిగింది. యావత్ భారతదేశంతో పాటు ఆంధ్రాలో కూడా కొన్ని ప్రాంతాలలో విప్లవకారుల సంఘాలు ఏర్పడ్డాయి. భయంకరాచారి వంటి కొందరు యువకులు వాటిలో చేరి తెల్లదొరల మీద బాంబులు వేసి జైళ్లకు వెళ్లడం కూడా జరిగింది. దర్శి చెంచయ్య ఆంధ్ర నుంచి వెళ్ళి విప్లవకారుల గద్దర్ పార్టీలో చేరి కొంతకాలం రహస్య జీవితం గడిపాడు. తర్వాత జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఆంధ్రలో ముందుగా మచిలీపట్నంలోనే జాతీయ కళాశాల స్థాపన జరిగింది. ఇక్కడ మనం బిపిన్ చంద్రపాల్ ఆంధ్ర పర్యటన ప్రభావం గురించి మాత్రమే మాట్లాడుతున్నాం. మరి బాలగంగాధర తిలక్, లాలా లజపత్ రాయ్ ఇతర ప్రాంతాల్లో తిరుగుతూ వందే మాతరం ఉద్యమాన్ని దేశవ్యాప్తం చేస్తుంటే మరి దేశమంతా మరింత ప్రభావం ఉంటుంది కదా. అందుకే వేటగాడు ఈ ముగ్గురు మృగరాజులను కట్టడి చేయాలని భావించాడు. రాజద్రోహం నేరం క్రింద బాలగంగాధర తిలక్ 6 సంవత్సరాల ద్వీపాంతర శిక్షను విధించి బర్మాలోని మాండలే జైల్లో నిర్బంధించారు. బిపిన్ చంద్రపాల్ను కూడా జైల్లో పెట్టారు. అరవింద్ ఘోష్ నడుపుతున్న వందే మాతరం పత్రికను ఏప్రిల్లో నిషేధించారు. అరవింద్ ఘోష్ ప్రభుత్వానికి దొరకకుండా తప్పించుకుని ఫ్రెంచ్ వారి వలస ప్రాంతమైన పాండిచ్చేరికి వెళ్ళి సన్యసించి ఆధ్యాత్మిక జీవితం గడపడం ప్రారంభించాడు. దేశంలో నలుమూలలా ఉన్న విప్లవకారుల మీద పెద్ద ఎత్తున దాడులు జరిపించింది ప్రభుత్వం. కొందరిని చంపివేసింది, మరికొందరిని నిర్బంధంలోకి తీసుకుంది. దాంతో 1910 నాటికి వందే మాతరంతో పాటు ఇతర స్వరాజ్య ఉద్యమాలు ఉధృతం కోల్పోయాయి. ఆంధ్రదేశంలో నాయకత్వం గుంటూరుకు చెందిన కొండా వెంకటప్పయ్య, గుత్తికి చెందిన కేశవ పిల్లయ్య వంటి మితవాదుల చేతుల్లోకి వెళ్ళింది. చివరిగా ఓ కోయిన్సిడెంట్ గురించి చెప్తాను. బెజవాడలో గాడిచెర్ల హరిసర్వోత్తమరావును అరెస్ట్ చేసినది, పూనాలో బాలగంగాధర తిలక్ను అరెస్ట్ చేసినది ఒకే రోజు. హరిసర్వోత్తమరావు అరెస్టుకు కారణమైన తిరునల్వేలి ఘటన గురించి ఇంకొంచెం వివరంగా చెప్తాను. 1908వ సంవత్సరంలో కొందరు విప్లవకారులు తిరునల్వేలి జిల్లాలో ఒక బ్రిటిష్ అధికారిని కాల్చి చంపారు. ఆ వింతను చూడడానికి అక్కడ జనం అసంఖ్యాకంగా చేరారు. వారిని చెదరగొట్టడానికి పోలీసులు కాల్పులు జరగగా 3 భారతీయులు మరణించారు. ఆనాటి ఆంధ్ర, తమిళ, కన్నడ, మలయాళ ప్రాంతాలు కలిసి ఉన్న ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో సంఘటన జరిగింది. అందువల్లనే గాడిచెర్ల హరిసర్వోత్తమరావు తాను సంపాదకుడిగా ఉన్న స్వరాజ్య పత్రికలో విపరీత బుద్ధి అనే శీర్షికతో సంపాదకీయం రాయిగా హరిసర్వోత్తమరావుకు 3 సంవత్సరాలు, ప్రచురణకర్త బోడి నారాయణరావుకు 6 నెలలు శిక్షలు పడ్డాయి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ నుంచి విశాఖ కేంద్రంగా జరిగిన ఉద్యమాల గురించి తెలుసుకుందాం.